వెల్కమ్ టు A9 టీవీ. పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో వైద్య విద్యార్థులపై అత్యాచారం హత్యకు నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా కోర్టు నుండి ఒంగోలు జేఎంబీ చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. అలాగే న్యాయవాదులు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఈ వైద్య విద్యార్థిని హత్యా ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, మహిళల భద్రతకు కఠిన చట్టాలను అమలు చేయాలని, వైద్య విద్యార్థిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు బార్ అసోసియేషన్ నాయకులు చింతపల్లి ప్రతాప్, బొడ్డు భాస్కర్రావు, కె అరుణ, లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. We have to be safe. We want to be safe. మహిళలపై అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, పని ప్రదేశాలలో మహిళలకు రక్షణ కల్పించాలి. పని ప్రదేశాలలో మహిళలకు రక్షణ ప్రెసిడెంట్ 36 అవర్స్ ఒక డ్యూటీ డాక్టర్ని డ్యూటీలో పెట్టారు అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్పడానికి అసలు ఎక్కడ స్కోప్ లేదు. 36 అవర్స్ డ్యూటీ పెట్టారు అంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ బ్రూటల్ రేప్ అండ్ మర్డర్. పని ప్రదేశాల్లోనే రక్షణ లేకపోతే ఎక్కడ రక్షణ ఉన్నట్టు? ఇంట్లో లేదు, పని ప్రదేశాల్లో లేదు, ఉమెన్కి ఎక్కడ రక్షణ ఉన్నట్టు? సో యాజ్ ఏ అడ్వకేట్స్ వీ డిమాండ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. We demand Women Protection Act strictly అనమాట. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ ప్రొటెస్ట్ వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి ఆ బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ గురించి జరుగుతుంది. ఆ నేర నివారణలో కానీ, నేరం తర్వాత తీసుకోవాల్సిన చర్యల్లో కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రోజున సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఈ కేసును విచారిస్తోంది. కాబట్టి మన భారతదేశంలో స్త్రీకి చాలా అపారమైన గౌరవము, పెద్దపీట వేశారు. కానీ రిపీటెడ్గా అఫెన్సెస్ జరుగుతూనే ఉన్నాయి అగేన్స్ట్ ఉమెన్. ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అగేన్స్ట్ నాట్ ఓన్లీ ఉమెన్, అగేన్స్ట్ ది సొసైటీ దట్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ దట్. ఎనీహౌ ఈ విషయంలో ముక్త కంఠంతో యావత్ భారతదేశము, ఎందుకంటే ఎంటైర్ నేషన్ షుక్ ఫర్ ది బ్రూటల్ యాక్ట్ కమిటెడ్ బై ది కల్ప్రిట్స్. ఎవరైనా సరే ఈ నేరం వెనక ఎవరున్నా, ఎంత పెద్దవారైనా, ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత రిచెస్ట్ అయినా వారిని దే హ్యావ్ టు బి బ్రాట్ టు బుక్ ఫర్ ది అఫెన్సెస్ దే హ్యావ్ కమిటెడ్. They have to be punished with stringent punishments according to the laws of the land. అదేవిధంగా ఇటువంటి నేరాలు చేయాలన్నా కూడా భయం పుట్టే విధంగా చట్టాల మార్పు రావాలని న్యాయవాద వ్యవస్థ నుంచి, అదేవిధంగా మా ఒంగోలు బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఆ బిడ్డకు జరిగినటువంటి ఆ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేమందరం కూడా నిరసనని శాంతియుతంగా చేస్తున్నామని, అదేవిధంగా ఆ బిడ్డ ఆత్మకు శాంతి కలగాలని, ఆ తల్లిదండ్రులకి తగిన స్ట్రెంగ్త్ ఆ భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా దీంట్లో వాళ్ళు కూడా ఇనిషియేట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు ముందుకెళ్లాలని కోరుకుంటూ ఖండించాలి. ఈ విధమైనటువంటి అత్యాచారం ప్రతి ఇంటిలో ఆడపిల్ల, ఆడ మనిషి, ప్రతి ఇంటిలో మగవాడు వ్యతిరేకించాల్సినటువంటి సమయం. ట్యాంపరింగ్ ని, సాక్ష్యాధారాల ట్యాంపరింగ్ ని వ్యతిరేకించాల్సిన సమయం. FIR వితిన్ మినిట్స్ లో రిజిస్టర్ చేయాల్సింది. శవాన్ని దహనం చేసిన తర్వాత కూడా రిజిస్టర్ చేయకపోవడం, అందున చదువుకున్న వాళ్ళు ఆ విధంగా చేయడం ఎంత శోచనీయం. తల్లిదండ్రికి శవాన్ని చూపించకపోవడం, శవం ఎక్కడుందో తెలియజేయకపోవడం. పూర్వపు రోజుల్లో ఉన్నటువంటి న్యాయం కన్నుకు కన్ను, తలకు తల, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి ఇవ్వడం జరిగేది, తీసేయడం జరిగేది. అలాంటి నేరం ఇది.
ఆ అమ్మాయి కన్నులు పొడి చేశారు. ఈ నేరం చేసిన వాళ్ళ కన్నులు పొడి చేయాలి. ఆ అమ్మాయి కాలు విరిచారు, వాళ్ళ కాళ్ళు విరవాలి. వారి యొక్క పొటెన్షియాలిటీ, వాళ్ళ యొక్క మేల్ ఆర్గాన్ కట్ చేయవలసినటువంటి సమయం ఇది. ఇదంతటిని సువోమోటోగా సుప్రీంకోర్టు తీసుకోవడం జరిగింది. కాబట్టి చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్స్ చాలవు. ఆడపిల్లల్ని రక్షించాల్సిన అవసరం ఉంది. లేదా సమాజమే నిర్వీర్యమైపోతుంది, పుట్టుకే లేకుండా పోతుంది. ఈ ఆడవాళ్ళు మేము భర్తనివ్వము అంటే మీరందరూ ఎక్కడ పుట్టేవాళ్ళు, ఎక్కడ పెరిగేవాళ్ళు? ఇది తల్లి మీద జరిగిన అరాచకం, ఇది చెల్లి మీద జరిగిన అరాచకం. సాక్ష్యాధారాలను వ్యతిరేకించి ప్రిన్సిపల్ ఇంకా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్లు కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎంత చదువుకున్న వాళ్ళైనా కానీ ఈరోజు ఆ అమ్మాయి మానాన్ని కానీ ప్రాణాన్ని కానీ ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డను కానీ తెచ్చివ్వగలరా? తెచ్చివ్వలేని పరిస్థితుల్లో ఏం పరిహారం ఇస్తారు? ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ కడుతున్నారు. గవర్నమెంట్ ఏ రోజైనా కానీ మహిళల భద్రతకి ₹1 పెడుతుందా? గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ విధంగా జరుగుతుంది అంటే ప్రైవేట్ హాస్పిటల్లో జరిగితే, ప్రైవేట్ ప్లేస్లో జరిగితే దీన్ని మేము ఖండించలేకపోయినాము అనో, మాది కాదు అనో ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్లో ఆ అమ్మాయి ఎంత కష్టపడి ప్రభుత్వ హాస్పిటల్లో ఆ విధంగా సీటు తెచ్చుకొని చదువుతుంది, ఎంతమందికి ప్రాణాలు పోసింది. ఒక్క మనిషికి ప్రాణం పోయడానికి మనందరం ఉద్యమించాల్సిన రోజు వచ్చింది. ఆడవాళ్ళని రక్షించాలి, ఆడవాళ్ళని, తల్లిని,